కొత్త సంవత్సరం కోసం తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. జంట నగరాలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయాయి. ఇప్పటికే సిటీలో సందడి క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా అంతా 31st నైట్ ఎంజాయ్మెంట్ కోసం రకరకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. మార్కెట్లో మెరిసిపోతున్నారు. డిఫరెంట్ డిజైన్స్లో మాస్క్లు, క్లిప్పులు బోల్డ్ అన్ని కొలువుదీరాయి. పార్టీని ర్యాక్ చేసేందుకు పార్టీ ర్యాక్ గాగుల్స్ కిరాక్ పుట్టిస్తున్నాయి. అలాగే స్వీట్ షాపులు, గిఫ్ట్ షాపులు, వైన్ షాపుల వైపు జనం క్యూ కడుతున్నారు. నగరంలోని ఈవెంట్లకు ఆహ్వానించాయి. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు స్టీల్ సిటీ సిద్ధమైంది. విశాఖలో న్యూ ఇయర్ ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలు రిపోర్టర్ నీలిమ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు విశాఖ నగరం రెడీ అవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే అసలు న్యూ ఇయర్ పార్టీ అంటే విశాఖలో ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. అక్కడి నుంచి సీ గ్రీన్ వరకు ఇక్కడ యూత్ అందరూ కూడా అంటే పార్టిసిపేట్ చేసి ఈ న్యూ ఇయర్ ని ఎంతో ఘనంగా ఈ బీచ్ రోడ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అటు వచ్చే న్యూ ఇయర్ కి హార్టీగా వెల్కమ్ చెప్తారు. ప్రత్యేకంగా చూస్తే విశాఖలోని బీచ్ రోడ్ లో ఉన్న ప్రముఖ స్టార్ హోటల్స్ అన్ని కూడా అంటే అటు హోటల్ దగ్గర నుంచి తాజ్ గేట్వే, ఆ తర్వాత సీ గ్రీన్, ఇలాగ వీటన్నిటిలో కూడా ఈరోజు ప్రత్యేక ఈవెంట్స్ అన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఓ పక్కన పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. హోటల్స్ లో ఎటువంటి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా డీజేలు కానీ డాన్సెస్ కానీ ఇలాంటివి ఏవి జరగకూడదంటూ ఆంక్షలు విధించారు. అయితే ఇది ఎంతవరకు అమలవుతుందో అనే సంగతి మటుకు వేచి చూడాల్సిందే. ముఖ్యంగా చూసినట్లయితే బీచ్ రోడ్ లోని ఈ రోజు చూసుకున్నట్లయితే సాయంత్రం ఒక్కసారిగా అంటే ఇక్కడ కార్యక్రమాలు ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ బీచ్ రోడ్ లోనే జరుగుతాయి. ప్రతి ఏడాది కూడా బీచ్ రోడ్ లోనే ఎక్కువగా యూత్ అందరూ కూడా ఇక్కడికే ఎక్కువగా వస్తారు. పోలీసుల బందోబస్తు కూడా చాలా భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ కి హార్టీగా వెల్కమ్ చెప్పేందుకు విశాఖ బీచ్ రోడ్ చేరుకుంటారు. అయితే ఫ్యామిలీస్ కి సపరేట్ గా ఒక సెక్షన్ వరకు, అలాగే యూత్ కు ఒక సెక్షన్ వరకు అంటూ డివైడ్ చేసి పోలీసులు ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారు. అయితే మనకి ఒక్కసారిగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం చూసినట్లయితే 12 లోపే అంటే 12 వరకే మనకి బీచ్ రోడ్ లో ఈ న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. 1 గంట లోపు ప్రతి ఒక్కళ్ళు ఇళ్లకెళ్ళిపోవాలని చెప్తున్నారు. మరోపక్క డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైనా ఇక్కడ 9 లోపే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మరోపక్క హోటల్ తో ఈసారి సందర్భ వాతావరణం ఏ విధంగా నెలకొంటుందో అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డీజేలు కానీ ఎటువంటి క్రాకర్స్ అవి పేల్చడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దంటూ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని హోటల్స్ తో గ్రాండ్ ఈవెంట్స్ అనేవి ప్లాన్ చేయడం జరిగింది. ఆ వాటిలో అయితే కొన్ని మార్పులు చేయడం అనేది మేనేజ్మెంట్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్పిన విధంగానే అంటే గత ఏడాది కొన్ని సంఘటనల దృష్ట్యా కూడా ఇలాంటి వాటికి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అయితే హోటల్స్ లో ఎక్కువగా చిన్న పిల్లలతో కేక్ కట్ చేయడం, కేక్స్ లో తీసుకొని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ తయారు చేయడం, అలాగే అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ బఫే ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ ఎక్కువగా లేకుండా అంటే లిక్కర్ ఎక్కువగా సప్లై చేయడం అనేది లేకుండా లిక్కర్ కూడా చాలా లిమిటెడ్ గా సప్లై చేసే విధంగా హోటల్స్ యాజమాన్యాలకి పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒక్కసారి బీచ్ రోడ్ లో అంటే ఈ రోజు జరగబోయే ఈవెంట్ అంటే రాత్రికి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, యువత ఏ విధంగా ఈ న్యూ ఇయర్ కి హార్టీ వెల్కమ్ చెప్తారు అనేది మటుకు మనం సాయంత్రం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సత్యతో నీలిమ, హెచ్ఎం టీవీ, వైజాగ్. వైజాగ్లో అదైతే హైదరాబాద్లో మరి ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, న్యూ ఇయర్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక పోలీసుల ఆదేశాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన సమాచారం రిపోర్టర్ శరత్ అందిస్తారు లైవ్లో. శరత్, హైదరాబాద్లో సమాచారం ఏంటి న్యూ ఇయర్ ఏర్పాట్లకు సంబంధించి? పృథ్వీ, హైదరాబాద్లో ఈరోజు 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు టాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చేసి అందులో హీరోయిన్ అక్ష మరియు పూనం కౌర్ కూడా ఇందులో ఈ సెలబ్రేషన్స్లో పర్ఫామ్ చేయనున్నారు. వీటితో పాటు చాలామంది డీజేలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అంటే ముఖ్యంగా బెంగళూరు నుంచి కానీ బాంబే నుంచి వచ్చిన ఈ డీజేలు ఇక్కడ పార్టిసిపేట్ చేయనున్నారు. ఈసారి కనుక చూస్తే సెలబ్రిటీ చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్ష, పూనం కౌర్ తప్ప హైదరాబాద్లో ఇక్కడ ఎక్కువ
సెలబ్రేషన్స్ విషయంలో ఈ సెలబ్రిటీలు ఇక్కడ కనిపించట్లేదు. వీటితో పాటు ఎక్కువ చూస్తే కనుక డీజేల హవానే మాత్రం కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే ఇంకా 4 ఈవెంట్లు, పెద్ద ఈవెంట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎన్కన్వెన్షన్లో జరిగే ఈవెంట్, ఇంకొకటి వచ్చేసి గచ్చిబౌలి స్టేడియంలో. ఈసారి గచ్చిబౌలి స్టేడియంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయానికి వస్తే. దీంతో పాటు మరోపక్క దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిగా కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో 12 గంటలు దాటిన తర్వాత 1 గంట వరకు, కేవలం 1 గంట వరకు మాత్రమే ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాలని పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య జరగనున్నాయి. వీటితో పాటు ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే రింగ్ రోడ్ సంబంధించి ఆ దారిలో ముఖ్యంగా అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ 1 o'clock తర్వాత ఎక్కడ ఏ రోడ్ల మీద ఎవరు ఏ సెలబ్రేషన్స్ విషయంలో కనిపించినా పూర్తిగా కఠిన చర్యలు తప్పవని ఆల్రెడీ ఇప్పటికే కమిషనర్ మహేందర్ చెప్పడం జరిగింది. మొత్తానికి చెప్పాలంటే ఈరోజు ఈ సెలబ్రేషన్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ముఖ్యంగా డీజేల హవానే ఎక్కువ కనిపిస్తుంది హైదరాబాద్ సిటీలో. శరత్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయా ఏర్పాట్లు, లేకపోతే ఈ షోస్ ఇవన్నీ, లేదా తక్కువైపోయాయా? పృథ్వీ, గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత పలచగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సెలబ్రిటీస్ ఎక్కువ మంది కనిపించేవారు. అంటే గతంలో చూస్తే కనుక సన్నీ లియోన్ కానీ లేక పూనం పౌండే కానీ ఇటువంటి స్టార్స్ ఇక్కడ హైదరాబాద్లో పర్ఫామ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సరంతో పోలిస్తే బాలీవుడ్ తారలు ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు. అది కూడా చిన్న చిన్న హీరోయిన్లు అక్ష, పూనం కౌర్ లాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. కొంతమంది ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాలంటే గోవాలో జరిగే సన్బర్న్ ఈవెంట్లో ప్రత్యేకంగా పాల్గొనడం హైదరాబాద్ నుంచి చాలా మంది యూత్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో కొంత ఈ హైదరాబాద్లో మాత్రం ఈ ఈవెంట్స్ అందరి చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శరత్.